అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమాన్ని మాతో కలిసి అనుదినము అరుణోదయమునే ప్రభువును స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాం. రండి, ఈరోజు మనందరము కలిసి ఉదయమునే దేవుణ్ణి స్తుతించే అంశం బలవంతుడైన దేవుడు. ఈ ఉదయకాలమందు బలవంతుడైన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతిద్దాం. ఈ విధంగా అనుదినము ప్రతిరోజు మన దేవదేవునిలో ఉన్న గుణ లక్షణాలని జ్ఞాపకం చేసుకొని ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మనకు ఏమై ఉన్నాడో ఒకసారి మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతించటం ఎంతైనా శ్రేయస్కరం. చూడండి, యెషయా గ్రంథము 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొగు తండ్రి, సమాధానకర్తయొగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సంబోధిస్తున్నట్లుగా ఉంది. ఆయనకు అనేక లక్షణాలు, అనేక గుణగణాలు, అనేక పేర్లు, అనేక నామాలు కలిగి ఉన్నాయి. ఈ ఉదయకాలం మందు మనం దేవుణ్ణి స్తుతించే అంశం ఆయన బలవంతుడైన దేవుడు. మనము ఎవరినైతే స్తుతిస్తున్నామో ఆయన బలవంతుడైన దేవుడు. మనం ఎవరినైతే పూజిస్తున్నామో ఆయన బలవంతుడైన దేవుడు. మనం ఎవరినైతే దేవుడుగా కలిగి మనం జీవిస్తున్నామో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడుగా ఉన్నాడు. ఆయన బలమును గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే చాలా ఉన్నతంగా కనిపిస్తూ ఉంది. మనల్ని రక్షించిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడు. కలువరి చెరువులో నీ కోసం నా కోసం చనిపోయిన ఆ యేసు ప్రభు వారు బలవంతుడైన దేవుడుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. లూకా సువార్త 1వ అధ్యాయం 49వ వచనంలో ఆయన సర్వశక్తిమంతుడుగా కనిపిస్తున్నాడు. అంటే ఆయన యొక్క బలాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన సర్వశక్తిమంతుడు, బలవంతుడు. ఆ బలవంతుడైన దేవుణ్ణి ఉదయకాలమందు మనం దేవుణ్ణి స్తుతిద్దాం. ఆ సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఉదయకాలమందు మనం దేవుణ్ణి స్తుతిద్దాం. అంతేకాదు కానీ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఆయన సర్వాధికారి అయిన దేవుడుగా కనిపిస్తున్నాడు. అంటే అధికారం కలిగిన వాడు, శక్తివంతుడు, బలవంతుడైన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనము ఆరాధిద్దాం. ఆదికాండము 17వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కూడా ఆయన సర్వశక్తి సంపన్నుడు, సర్వశక్తిమంతుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వాధికారి అయిన దేవుడైన బలవంతుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు, అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు మనం దేవుణ్ణి స్తుతించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆయన మాటలో బలం ఉంది, ఆయన వస్త్రములో బలం ఉంది, ఆఖరికి ఆయన ఉమ్మిలో కూడా బలం ఉంది కదా. ఆయన రోగాల మీద బలం కలిగిన వాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన చేసిన అనేక అద్భుత కార్యాలు. ఆయన మాట్లాడితేనే రోగాలు నయమైపోయినాయి. ఆయన మాట్లాడితేనే చనిపోయిన వారు తిరిగి లేచారు. ఆయన మాట్లాడితేనే దురాత్మలు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి. ఆయన మాట్లాడితేనే సృష్టి అంతా, సముద్రము, గాలి, తుఫాను వాటన్నిటిని ఆయన అణిచివేసిన వాడు. ఆయన మాట్లాడితేనే పాపులు పరిశుద్ధులుగా మార్చబడినవారు. ఆయన మాట్లాడితేనే జీవరాశులు కూడా, సముద్రము, చేపలు, గాడిదలు అన్నీ ఆయన మాటకు లోబడినాయి. అంటే ఆయన మాటలో ఉన్న శక్తి. అందుకే ఆయన మాటలో ఉన్న బలాన్ని ఉదయకాలం మందు మనం జ్ఞాపకం చేసుకొని దేవుని స్తుతించాలి. ఆయన మాట్లాడితే రోగాలు తగ్గిపోయిన బలవంతుడైన దేవా నీకు స్తోత్రములు. యేసు ప్రభు వారు మాటలో ఉన్న బలం వల్ల చనిపోయిన వారు తిరిగి లేచారు. అందుకే దేవునికి స్తోత్రములు. యేసు ప్రభు వారు మాటలో ఉన్న బలం వల్ల దురాత్మలు అక్కడి నుంచి పారిపోయినాయి. అందుకే బలవంతుడైన దేవునికి స్తోత్రములు. ఆయన మాటలో ఉన్న బలము వలన గాలి, సముద్రాన్ని అణిచివేశాడు. అందుకే ఆ బలవంతుడైన దేవునికి మనం స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అంతేకాదు కానీ ఆయన బోధలు విని అనేక మంది పాపాత్ములు, దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు మారు మనసు పొంది పరిశుద్ధులుగా చేర్చారు. అలాంటి బలవంతుడైన దేవునికి మనం స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు కానీ చేపలు, ఈ భూమి మీద సకల జీవరాశులు ఆయన మాటలో ఉన్న శక్తికి లోబడినట్లుగా మనము అనేక దృష్టాంతాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన మాటలో బలం ఉంది. బలవంతుడైన దేవుడైన ఆయనకి ఊరికే పేరు రాలేదు, కానీ ఆయన మాటలో
బలం ఉంది. అంతేకాదు కానీ ఆయన వస్త్రములు కూడా ఉంది. ఆయన మాట మాత్రమే కాదు కానీ ఆయన వేసుకున్న వస్త్రాల్లో కూడా ఆయన బలం ఉంది. ఒక స్త్రీ ఆయన్ని ముట్టుకోంగానే, ఆయన వస్త్రాన్ని ముట్టుకోంగానే ఆమెకున్న రోగమంతా నయమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అలాంటి వస్త్రం, ఆయన వస్త్రంలో కూడా బలము కలిగిన వాడు. అంతేకాదు కానీ ఆయన ఉమ్మిలో కూడా ఒకానొక సందర్భంలో ఆయన ఉమ్మి వేసి ఆ ఉమ్మితో తీసి కొంతమందిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన బలమును ఒక రకంగా కాదు, అనేక విధాలుగా ఆఖరికి సాతాను అనే మరణము యొక్క బలము గలవాన్ని ఆయన శిలువ రక్తము ద్వారా, ఆయన చేసిన అమూల్య కార్యక్రమం ద్వారా, కలువరి శిలువలో మన కోసం మన పాపములని తీసివేయడానికి ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా మరణం యొక్క బలము గలవాని అయిన అపవాదిని, సాతాన్ని ఓడించి విజయ వీరుడిగా అయిన ఆ బలవంతుడైన యేసుని ఉదయకాలమందు మనం ఆరాధిద్దాం. అందరం కలిసి బలవంతుడైన దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆయన మాటలో బలం ఉంది, ఆయన వస్త్రంలో బలం ఉంది, ఆయన ఉమ్మిలో బలం ఉంది. జీవరాశులు ఆయన బలానికి లోబడ్డాయి. లోకము, సముద్రము, జలాలు ఆయన మాటకి బలవంతానికి లోనయ్యాయి. లేదంటే ఆయన రోగములపై ఆయన అధికారం కలిగిన వాడు, మరణం పైన ఆయన బలం కలిగిన కాబట్టి అలాంటి బలవంతుడైన దేవుణ్ణి మనం ఉదయకాలమందు ఆయనని స్తుతిద్దాం. దేవుడు ఈ కొన్ని లేఖన భాగములు మనందరి కొరకు దీవించును గాక.